దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 40 ఓట్లు హిందువులవే. ఓట్ చోరీపై ప్రశ్నిస్తే ఎందుకంత ఆందోళన? దొంగ ఓటుతో గెలవకపోతే ఈసీకి లేఖ రాయు. బండి సంజయ్కు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న నేను ఒకటే ఒక ప్రశ్న, అంతే ఎందుకు ఈసీ లేక బోసీ లేక అంతా కాదు. సింపుల్ గా ఇవాళ హుస్నాబాద్కి రాజీనామా చేయి, మా బండి సంజయ్ గారు కరీంనగర్ రాజీనామా చేస్తారు. ఎవరు మునగాడో ఎవడు మొగోడో ఎవడు ఏందో లోకం చూస్తుంది. ఎవరు రాజీనామా చేయమంటే సిగ్గు లేకుండా నువ్వు లేఖ రాస్తావా, నువ్వు వండుకుంటావా? నేనేం చెప్తాను, చిరపడి తిరుగుతాం, పాలేదు నెల బయట పెడతాం, రాజీనామా అసెంబ్లీ రద్దు చేద్దాం, మునగలక మళ్ళీ గెలుద్దాం, పోయేది భయమే ఉంది. మన రాజ్యమే ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ప్రజలు మళ్ళీ ఓట్లు వేస్తారు కదా. ఆడలేక పాత గజ్జలని వెనకడికి ఒక డైలాగ్ చూసిరా, మా పొన్నవన్న ఒక మంచి సెట్ అయితే. ఇప్పుడు పొన్నవన్న నువ్వు ఎందుకు నిజంగా మునగాట అయితే ఎందుకు కరీంనగర్ వదిలిపెట్టి నువ్వు హుస్నాబాద్ వచ్చావు చెప్పు, ఫస్ట్ గా చెప్పు సమాధానం. ఉత్సవాలే మనం ఓడిపోతామని భయమే కదా. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడే ముందు మనం కాంగ్రెస్ పనులు అధిపతి దొంగ ఈ దేశంలో. పూర్వాలా చాచా ఈ దేశంలో మొట్టమొదటి దొంగ ఓటు చోరు, తర్వాత నాయనమ్మ, తర్వాత కొడుకు, తర్వాత ఇప్పుడున్న మనవడు, ముని మనవడు అవుతాడు. మరి ఇప్పుడు ముని మనవడు అయితే పూర్వాలా చాచా ముని మనవడు, ఆయన 4 నెంబర్ ఉన్నాడు. ఆయన మోదీ గారి గురించి భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ గురించి మాట్లాడితే 65 సీట్లు ఎట్టు వచ్చినాయి మనకు, 8 పార్లమెంట్ ఎట్టు వచ్చినాయి మనకు, మొత్తం గుండుసున్న రావాలి, మొత్తం బీజేపీకే రావాలి, బీజేపీ అధికారంలో ఉండాలి. దాని చెప్పమా సమాధానం. నైతిక విలువలు కాంగ్రెస్ పనులకు ఉంటే, ఓట్ చోరీ పైన స్పందించాలని నైతిక విలువలు మీకు ఉంటే ఫస్ట్ మీరు అసెంబ్లీ రద్దు చేయండి. దొంగ ఓటుతో దొంగలు కాబట్టి మీరు ఫస్ట్ అసెంబ్లీకి రద్దు చేసి అప్పుడు మాట్లాడండి ఓటు చోరీ గురించి. చూద్దాం దాని తర్వాత మునగాలుడు ఎవని కథ ఏంది లెక్క తెలుస్తుంది. సిగ్గులేకపోయా ఏమన్నా ఇప్పుడు ఇంకో ఈ వార్త రాయరు ఇప్పుడు, ఎందుకంటే దిశలు కాదు దశలు. హుస్నాబాద్ జోలి మాట్లాడే మన పొన్నమన్న ఒకసారి వార్త చూడండి, నీకోసం పట్టుకొచ్చిన. సంజయ్ అన్న మీ రుణం మరొకలేదు, సైకిల్ గిఫ్ట్ తో ఉబ్బి తబ్బన్న విద్యార్థులు భావోద్వేగంతో ఆనంద బాష్పాలు రాల్చిన భూస అర్చన. మానకొండూరులో 10th విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇంకో తప్పు చెప్పారు. సైకిళ్లతో పాటు ఆటోలు కూడా నిన్న పంచినట్టుగా వార్త వస్తాను. అయితే నిన్నమన్నా సైకిల్ పంచితే టీడీపీకి సపోర్ట్ చేస్తారని ఒక 2-3 సన్నాసులు మాట్లాడారు. మరి ఇవాళ మరి ఆటో వస్తాను, మరి ఆటో గుర్తు ఏమన్నా చూస్తున్నారు. ఆ సైకిల్ గుర్తుంటే టీడీపీ అన్నారు కాబట్టి మరి ఇంకో ఆటో గుర్తు ఏమన్నా మరి దాన్ని కూడా పట్టుకున్నారు. ఇంకా ఇప్పుడు ఆయన సైకిల్ వస్తాడు, ఆయన కేంద్ర మంత్రి అయినావు, నువ్వు మంత్రి అయినావు, నువ్వు అదే హుస్నాబాద్ కరీంనగర్ ఇంత ముందుకు ఎన్నో రాజకీయాలు చేసినావు, వాళ్ళ ఓటుతో బతినావు. మరి నువ్వు ఏమైనా వంచరాదు? 2500 మహిళలకు, ఆడబిడ్డలకు 2500 రూపాయలు వంచరాదు, నష్టమా? అది శాతం కాదు మనకు, అది శాతం అవుతుంది మన ముఖానికి. కానీ పొన్నవన్న ఏదో బాధపడతాడు, పాపం ప్రభుత్వం విడిపోతాని ఆవేశంలో ఏది మాత్రం అర్థమవుతుంది అన్నకు. ఇంకా గీ చూడరా, వర్షంలోను యూరియా కష్టాలు, గొడుగులు పట్టుకొని బాధలు తిన్న రైతులు. నంగనూరులో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ కట్టరు. 1, 2, 3, 4, 5, 10, 20, 40, 60, 60, 100 ఇక ఎంత పొడి ఉండొచ్చు. వాళ్ళకేం పని పడున్నదే, వాళ్ళు బలిసి ఓడేసారు. ఓయమ్మ ఆయన 10 ఇస్తాడు, ఈయన 15 వీకిస్తాడు, ఓడేసారు. ఇప్పుడు వీకిస్తాడు 15,000. ఇంత పొడుగులు అయినాయినా. ఇంకా మనకి పిల్లలు లేదు, తిండి లేదు, పిల్లలు లేదు, ఏమి లేదు. కానీ వ్యవసాయం అవసరమే లేదు, గొడ్డ అవసరం లేదు, గోడ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇంకా లైన్ నిలబడాలి. మళ్ళీ తిండి కూడా గతి లేదు, నిన్న కూడా మళ్ళీ ఆయనే రగ్గు పట్టుకపోవాలి, ఆడికే నీళ్ళు పట్టుకపోవాలి, ఆడికే తిండి పట్టుకపోవాలి. ఇందిరమ్మ రాజ్యం ఆనాటి రోజులు తెచ్చింది ఏమంటాను, ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొస్తా ఇగురు పెడతానే కదా. మరి ఆనాటి రోజులే పట్టుకొచ్చింది. మనం ఎట్లుంటే మన బతుకులని పాట పాడుకోవాలి రేపొచ్చి మనం. రేవంత్ అన్న ఇట్లనా గిదా పరిస్థితి, యూరియా బాధలు. ఇది దీని జోలు రాస్తారా? రేవంత్ అన్న తోపు తమ్ముండే ఆపో అని రాస్తారు. ఇది ఇది ఎందుకు రాస్తారు? రైతుల బాధలు. సస్తాడా రైతు? సస్తే మాకేంది, బలిసి ఓటేసింది మాకు. తెలంగాణలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఎండా వాన అని లేకుండా క్యూ లైన్ లో పేచి చూస్తున్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో వర్షాన్ని లెక్క చేయకుండా అన్నదాతలు యూరియా కోసం బారులు తీరారు.
వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ రైతన్నలు ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడ్డారు. వినాయకుడు లేదు, దేవుడు లేదు, పండుగ లేదు, పబ్బం లేదు, ఏది లేదు. వాళ్ళ బాధ మొత్తం యూరియా ఎట్లా ఎట్లా తీసుకోవాలి, ఎట్లా పంట పండించాలి, ఎట్లా 4 మెతుకులు పండించుకొని తినాలి, ఎట్లా కడుపు నింపాలి, రైతు బాధ గదే. మా అన్న బాధ ఏంది, ఢిల్లీకి ఎట్లా పోవాలి, గల్లీకి ఎట్లా దొంగ మాటలు లేపాలి, ఊర్లలో ఎట్లా ఓట్లు వేసుకోవాలి, ఈ దాని మీద ఉంది మా అన్నకు సోకు. మా అన్నకు గట్లే ఉంటుంది సోకు, మరి తప్ప కింద పెద్ద ఎత్తున్నానే 5,000 పైన చూడరే క్యూలాన్ని కడుతున్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా జరిగినట్టుంది ఆల్రెడీ. సో వినాయక చవితి ఉన్నప్పటికీ కూడా రైతులు అయితే పొద్దుగా 5 గంటలకు పోయి లైన్ కడతారు. నిద్ర లేదు, ఏది లేదు. వాళ్ళకు దేవుడా ఎట్లయినా సరే నాకు 2 బస్తాలు కావాలి. మరి మా ఆయన ఏం చెప్తాడు, ఒకడేమో యూరియా కోరతలేడు, ఒకడేమో యూరియా కోరుతున్నాడు, ఒకడేమో కేంద్రం అంటాడు, ఒకడేమో రాష్ట్రం అంటాడు. ఇన్ని డైలాగ్ చెప్పి లాస్ట్కి రైతుల్ని చంపుతారు. కేసీఆర్ చెప్పిండు చెప్పుల లైన్లు వస్తాయి, కాంగ్రెస్ వస్తే కన్న బాధపడతారని చెప్పిండు. అదే జరుగుతుంది, ఏం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండి ఓటేసే ముందు ఆలోచించాడు. ఇద్దరు నిన్న ఒక బ్రోకర్ గాడు వీడియోలు వైరల్ ఎత్తాడు. ఒక బ్రోకర్ గాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పైన మాట్లాడే ఒక బ్రోకర్ గాడు, వాడు జర్నలిస్టు. ఆ బ్రోకర్ చెప్తా ఉన్నా, ఒరే సన్నాసోలా, నీలాంటి నలుకుట్లోడు, నీలాంటి నప్పతట్లోని వల్లే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీ లుచ్చా మాటలు నమ్మి, మీ లుచ్చా మాటలతో ప్రజలు ప్రభావితమై నాశనం అయిపోయారు. లుచ్చా నా కొడుకల్లారా, ఇంకా మీకు సిగ్గు రాదురా. కేసీఆర్ పైన ఒకటి కేసీఆర్ని తిట్టండి సన్నాసులారా, కానీ ప్రజల్ని మోసం చేయకురా ఎదవల్లారా. మీకు సిగ్గు రావడం మీకే తిడతాను. మీరు నా వీడియోలు చూస్తారుగా, లుచ్చా నా కొడుకులు. మీదో జర్నలిజం, మీరు ప్రశ్నిస్తున్నారు. ఇంకా వండుకోరు, ఇంకా ప్రశ్నించి కొడుకులు కోటు సంపాదించారు ప్రశ్నించి. ఇంకేంది, IPL కు చంద్రన్ అశ్విని గుడ్ బై అంట. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు సోషల్ మీడియా ఎక్స్ వేదిక ప్రకటించినట్ట. మరి ఆయన ఎవరో కూడా అందులో క్రికెట్ నన్ను అడగొద్దు ప్లీజ్. దంపతులను కాపాడిన పిల్లి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన పామట. ఇక పక్కన నిద్రిస్తున్న భార్యాభర్తలు నాగుపాముపై దాడి చేసి చంపేసిన పిల్లి. సంగారెడ్డి జిల్లా గరా సంఘం మండలంలో కడన. సూపర్. కుక్కలకు పిల్లలకు ఉన్న విశ్వాసం మనుషులకు లేకుండా అవుతుంది. అది 4 మెతుకులు పాలు ఆపినందుకు నాగుపాముతో కొట్లాడి పిల్లల్ని భార్యాభర్తలు కాపాడిందయా. దండం పెట్టిన ఇటువంటి పిల్లల్ని కాపాడుకోరు. 4 సాధులు ఇటువంటి వాటిని మనుషులను సాధిన కంటే మరి పిల్లలు సాధినా, పిల్లలు కుక్కలు సాధినా విశ్వాసంగా బతాను. ఈ మధ్యలో చూస్తాను. నెక్స్ట్ ఒకటి ఇక్కడ మిస్ అయింది ఇంతసేపు. కామన్వెల్త్ గేమ్స్ కు గ్రీన్ సిగ్నల్ అట. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2030లో దేశంలో నిర్వహణకు ప్రణాళిక చేస్తా ఉంది. బిడ్డు వేసేందుకు మంత్రి మండలి ఓకే చేసింది. ఇప్పటికే అంగీకరించిన భారత ఒలింపిక్ సంఘం అని చెప్పేసి కామన్వెల్త్ గేమ్స్ 2030లో మరి భారతదేశంలో జరగాలని ఒక ప్రయత్నం అయితే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తుంది. బిడ్ వేస్తాడట. మరి ఆ బిడ్లో మనకు వస్తుందా రాదా మరి నాకు తెలియదు. రావాలంటే కోరుకుంటాను నేను కూడా. ఎందుకంటే దేశం ఇలా ప్రపంచంతో పోటీ పడుతుంది. మరి గేమ్స్ పెట్టడం కూడా మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి అయితే వచ్చినాం. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక ఈ దేశంలో ఎవరైనా సరే ప్రపంచ దేశంలో బతికే భారతీయుడు గౌరవంగా బతాడు. దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇది ఇలా దిశ పత్రిక మొత్తం వార్తలు ఉన్నాయి ఇంతవరకు అయితే కనిపిస్తాయి. సో విషయం ఏంటంటే అలా నమస్తే తెలంగాణ కానీ, వెలుగు కానీ, నాడు కానీ, నేడు కానీ, జ్యోతి కానీ ఏ పత్రిక ఇలా వార్తలు శాటిలైట్ ఛానల్లో ఉండే పత్రికలు. నార్మల్గా డిజిటల్ పేపర్ మాత్రమే ఉన్నాయి. అందరు లీవ్ తీసుకోరు. ఏం వార్తలు వేయలే కదా ఈయన దిశ. ఈయన పేరు ఏం పేరు, ఆదాబ్ హైదరాబాద్ అట. ఇక మన చంద్రాల సార్ ఎంత మంచిగా పనిచేస్తారు చూడండి. మారుతున్న కాలానుగుణంగా బ్యాంకర్లు మారాలి. రైతులు ప్రజలకు రుణాల విషయంలో తీర్పు మార్చుకోవాలి. ప్రజలను నియంత్రించేలా బ్యాక్ పాలసీలు ఉండరాదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి చంద్రజ్యోతి మరి ఇక్కడ రాసింది వార్త. మరి బ్యాంకులలో మా రైతుల కంటే రుణాలు అంట. రైతుల్ని చంపిన ఆయన వచ్చి రైతుల గురించి నీతులు చెప్తాడు బ్యాంకు వాళ్ళకు. బషీర్బాబు సంఘటన గుర్తున్నా సారు మర్చిపోయిండు. ఎందుకంటే మా సారు ప్రధానమంత్రి స్థాయి క్యాండిడేట్ అయిపోయిండు. ఎట్నో కర్మగాలు 4 సీట్లు ఎక్కువ వచ్చి ఆగుతారేమో. సో చంద్రాల సార్ అయితే డైలాగ్ చెప్పిండు మనకి ఇంతవరకు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఏందా ఇది
అబ్బా చూడరా గమ్మతుంది అలా. కాపురానికి తీసుకెళ్ళడం లేదని భర్త ఇంటి ముందు భార్య ధర్నా చేసిందట. అక్కడ భోజనాలు చేసి నిరసన తెలిపిన బాధితురాలు. పోలీసులు రచ్చయడంతో ధర్నా విరమించిన బాధితురాలట. ఈ అవ్వ భర్త అంట భార్యని కాపురానికి తీసుకెళ్తలేడని చెప్పేసి ధర్నా చేసిందట అక్క. ఈ రోజుల్లో ఇటువంటి తల్లి చూస్తుంటే సంతోషం అనిపిస్తాను. కాకపోతే మరి మా అన్న అటువంటి భార్యలు మనకు దొరకరే, తప్పుడు ఎప్పుడు ఇంటే తీసుకొచ్చుకో. ఇక లోకం ఎట్టుందనుకున్నాం, బయట కేసులు పెట్టి ఇడాకులు ఇస్తారే, జైళ్ళ పాలు ఎత్తారు, భరణం పడతారు, 100 బాధలు ఉన్నాయి బయట. మంచిగా అక్క మంచిది నట్టు సపరేట్ తీసుకొచ్చుకో, ఇంట్లో పెట్టుకో, లేకపోతే నువ్వు ఆగమవుతావు. తర్వాత చెప్తాను అక్క జర్ర ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కేసు పెట్టిందా పక్కన వలగొడతారు నీకు తర్వాత మళ్ళా. ఇంకేంది, విషపు నీరు తాగంటే 15 మేకలు చనిపోయినట్టనే కోటపల్లి మండలం ఎన్నారం గ్రామంలో కట్టిన. ఏమైనా చేసిరా అయింది మరి కాంగ్రెస్ వాళ్ళు, ఏమైనా చేసిరా? నా డౌట్ వస్తుంది ఆయన, మీ ప్రభుత్వానికే డౌట్ నాకు, మొత్తం తలకాయలంటే డౌట్లే ఉంటాయి. సో ఇది ఒక వార్త, ఇంకంతవరకు వేసారు.